రెస్పాన్సిబిలిటీ ఫర్ గాడ్, దేవుని కొరకైన శ్రద్ధ అనే ఒక సందేశాన్ని మనం విన్నాం. రెస్పాన్సిబిలిటీ ఫర్ గాడ్. దానిలోని సెకండ్ వాల్యూమ్ని ఈరోజు వినబోతున్నాం. మనమందరము పిలువబడినప్పుడు ఆశీర్వాదానికి పాత్రులవ్వడం కోసమే పిలువబడ్డాము. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అవర్ కాల్ ఫర్ ద బ్లెస్సింగ్. ఇవాళ దినాన మీలో కొందరు సిచ్యువేషన్స్ బాగుండకపోవచ్చు. ఆరోగ్యం లేక అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితులు బాగోక బాధపడుతూ ఉండవచ్చు. మీలో కొంతమందికి ఇల్లు లేదేమో, వసతి లేదేమో, అప్పుల ఊబిలో ఉన్నారేమో, అవమానములు భరిస్తున్నారేమో, కనుచూపు మేరలో మీ సమస్యకు పరిష్కారం కనిపించట్లేదేమో, ఎటు చూసినా ఎండ మావి మాత్రమే కనిపిస్తుందేమో. అయినప్పటికీ మనము ఆశీర్వాదానికి వారసులవటం కోసం మాత్రమే పిలువబడ్డాము. Don't forget our call for the blessing. చాలాసార్లు మన జీవితంలో మనం ఆశించినవి వెంటనే దొరకకపోవచ్చు. ఆలస్యం వెంబడి ఆలస్యం అవుతూ ఉండవచ్చు. Time is not in your hand and even my hand. కాలము మన చేతిలో లేదు. ఆయన మాత్రమే కాలములను సమయములను స్వాధీనమందుంచుకున్నారు. ఆయన మాత్రమే కాలములను సమయములను మార్చగలిగిన వాడు. ఆయనే ఆదియు అంతమయ్యున్నవాడు. ఆయనే భూనివాసులెడలను పరలోకములోని సేనెడలను ఆయన చిత్తము చొప్పున జరిగించువాడు. కొన్ని దొరకకపోవడానికి, కొన్ని ఆలస్యం కావడానికి కారణాలు ఉండవచ్చు. అండ్ ఈవెన్ అవర్ కాల్ ఈజ్ ఫర్ బ్లెస్సింగ్. మన పిలుపు ఆశీర్వాదము కొరకైన పిలుపు. Once after you came to the church, once after you got into the kingdom of God, దేవుని రాజ్యం అనే సంఘము లోపటికి వచ్చిన తరువాత, దేవుని రాజ్యం అనే సంఘము లోపటికి వచ్చిన తరువాత దేవుని నీతిని నీవు వెదకగలిగితే ఆయన నీకు కావలసిన వాటిని అన్నిటినీ మంచి సమయంలో అనుగ్రహించువాడై ఉంటున్నాడు. But you should check yourself whether you are in the kingdom of God or not. నీవు దేవుని రాజ్యంలోనే ఉన్నావో లేదో చెక్ చేసుకోవాలి. దేవుని సంఘం అనే రాజ్యములో ఉన్నావా? లేకుండా ఉన్నాను అనుకుంటున్నావా? దేవుని సంఘము అనే దేవుని రాజ్యములో నీవు ఉంటే నీవు అపోస్తులుల సహవాసంలో ఉంటావు, అపోస్తులుల బోధలో ఉంటావు, అపోస్తులు రొట్టె విరుచుటిలో ఉంటావు, ప్రార్థనలో ఎడతెగకుండా ఉంటావు. నీవు ఒక ఆదివారపు క్రైస్తవుడవుగానే ఉండవు, బుధవారం క్రైస్తవుడవుగానే ఉండవు. వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలోను ఇంటింట కూడుకొనుచు ఉండరి. You should be
as the Monday Christian. సండే క్రిస్టియన్వి కాదు, మండే క్రిస్టియన్. ఐ మీన్ మండుచున్న క్రైస్తవుడవు. దేవునికి స్తోత్రం. డోంట్ బి యాజ్ ద సండే క్రిస్టియన్. Won't be the benefits being as a Sunday Christian. There are a lot of benefits being as the Monday Christian. మండుచు ఉన్న క్రైస్తవునికి ప్రయోజనం ఉన్నది కానీ నేను సండే క్రైస్తవుడను అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇవాళ దినాన క్రైస్తవ్యంలో ట్రెడిషన్ ఎక్కువగా ఉన్నది, ఆచారము అలవాటు మతము ఎక్కువగా ఉన్నది. ఆచారము అలవాటు మతము సంప్రదాయం వలన ఎప్పటికీ ప్రయోజనం లేదు. మర్చిపోవద్దు, మన పిలుపు ఆశీర్వాదం కొరకైన పిలుపు. యు హ్యావ్ కాల్డ్ ఫర్ ద రీజన్ ఆఫ్ ఇన్హెరిట్ ద బ్లెస్సింగ్. పేతురుకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. వారసుడు అని ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఒక కుటుంబంలో కుమారుడు జన్మిస్తే వారసుడు పుట్టారు. వాడు రేపు ఇంకా ఏం ఉద్ధరిస్తాడో తెలియదు. ఓకే, ఏం ఉద్ధరిస్తాడో తెలియదు, ఇంకా వారసుడు పుట్టాడు. ఇప్పుడు కోర్టు సమాన హక్కులను కల్పించి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వారసులను చేసింది ఆస్తులకు. తండ్రికి పుట్టిన బిడ్డలు వారసులు. అయితే మనము ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన కూడా మనను పిల్లలుగా చూచుచున్నాడు. మనం ఆయనను అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. మనము ఆయన కుమారులమైనప్పుడు మనము ఆయన వారసులం. ఆయన అంటున్నారు, భూమి నాది, లోకము దాని నివాసులు నావారే, పర్వతములు పర్వత శిఖరములు నావి, ఆకాశములో ఉన్న సమస్తము నాది, సముద్రము అందులో ఉన్న సమస్తము నాది, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నావి. దెన్ హూ ఆర్ యూ? చెప్పండి, అప్పుడు మనం ఎవరము? చెప్పండి, అప్పుడు మనం ఎవరము? కొద్దిగా చూడయ్యా అనేవాళ్ళమా? చూడటానికి యు ఆర్ నాట్ ఎ బెగ్గర్, ఐఎమ్ ఆల్సో. మనం ఆయన పిల్లలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా బలమా నా కోట ఆరాధనా నీకే, నా దుర్గమా నా ఆశ్రయమా ఆరాధనా నీకే, నా దుర్గమా నా ఆశ్రయమా ఆరాధనా నీకే, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. పడదమా? ఆరాధన
చప్పట్లు కొడుతూ పాడదామా? ఆరాధనా అబ్బా తండ్రి నీవేనయ్యా, రాజాని భవనములో రేపవలు చిందును, యేసు రాజాని భవనములో రేపవలు వేచియుందును, స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను, నిన్నే స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. అందరము చెబుదామా? ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా, ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. He's our Father. ఆయన మన తండ్రి అనండి ఆ మాట గట్టిగా నచ్చు. Do you have confidence while you are speaking this word? ఈ మాట మాట్లాడుతున్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఉందా? కోతి గుండెకాయను ఇంటి దగ్గర పెట్టుకుని కొమ్మకు తగిలించి వచ్చిందంట. నా కాన్ఫిడెన్స్ నా ఇంటి దగ్గర తగిలించి వచ్చానని చెబుతారా? ఇఫ్ యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ యూ కెన్ సే ఆయన నా తండ్రి. కుడి చేతిని ఎత్తి చెప్పవచ్చు, He's your father. You have father. మీలో కొంతమందికి తండ్రి లేరు. డోంట్ ఫర్గెట్, మీకు నాన్నలను కన్న నాన్న ఉన్నాడు. మీలో కొంతమందికి మదర్ లేరు. డోంట్ ఫర్గెట్, నీకు అసలు అమ్మను ఇచ్చింది ఆయనే. No need to forget, no need to trouble. ఆయన రెక్కలు నీడలో నీవు ధైర్యంగా కొనసాగవచ్చు. మీలో కొంతమంది తల్లి తండ్రి ఇద్దరును కోల్పోయిన వారు ఉన్నారు ఇక్కడ. You have father and mother. You are under his supervigilance. నీది నాది మనందరిది ఆశీర్వాదం కొరకైన పిలుపు. చాలాసార్లు అనిపిస్తుంది, పాస్టర్ హీ డోంట్ నో మై సర్కమ్స్టాన్సెస్, నా పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలియదు. హీ నోస్. ఆఫ్ కోర్స్ పాస్టర్ డోంట్ నో, గాడ్ నోస్. లాస్ట్ సండే నేను సాక్ష్యములు చెప్పే సమయానికి కొత్తపాలెం చర్చిలో ఉన్నాను. ఒక సహోదరి సాక్ష్యం ఇస్తున్నారు చాలా దుఃఖాక్రాంతురాలుగా. ఒకప్పుడు ఈ ఊరిలో మా ఇంటి వారు చాలా ధనికులట. వారికి గేదెలు, ఆవులు, ఎద్దులు, టైరు బండి ఉండేయట. టైరు బండితో పనికి వెళ్ళి కనీసం టైర్ బండి యొక్క కూలి కూడా తీసుకునే వాళ్ళు కాదట. ఎంతోమంది మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవారట. కానీ ఇవాళ దినాన మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. తెల్లవారు లేచిన తర్వాత పనికి వెళ్తేనే సాయంత్రానికి భోజనం వస్తుంది. మేము తెచ్చిన డబ్బులను కూడా మా భర్తలో తీసుకువెళ్ళి తాగేస్తారు.
కష్టపడి ఉప్పు మళ్ళను కొనుక్కున్నాను. ఆ ఉప్పు మళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే కళ్ళ నిండా ఏడ్పు వచ్చింది. ఎందుకంటే అది బీడు భూమిలాగా ఉన్నది. బ్రతుకు పరిస్థితులు ఏమైనా మారుతాయేమోనని చిన్న బోట్ కొనుక్కున్నాను. ఆ బోట్తోనే దొంగలు పడి ఇంజిన్ని తీసుకొని పోయారు. ఆ ఇంజిన్ ఇప్పటికీ అడవులది పోలీస్ స్టేషన్లో ఉందంట. దానిని తీసుకొని రారు. ఇంజిన్ లేని బోటుని అద్దెకిచ్చి నెలకు 1000 రూపాయలు ఇస్తామంటే ఆ 1000 రూపాయలు ఇంటి దగ్గరే తాగేసి వచ్చేస్తున్నారు. కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం కావట్లేదు. మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి సాక్ష్యం చెప్పి ముగించింది ఒక చెల్లి. నేను వాక్యం బోధిస్తూ సందర్భ సహితంగా ఆమెతో మాట్లాడుతున్నాను. యు ఆర్ ఇన్ ద చర్చ్, యు ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నా రాజ్యమును నా నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకునని దేవుని వాక్యం సెలవిచ్చింది. నీవు దేవుని రాజ్యంలో ఉన్నావు. దేవుని రాజ్యంలో ఉన్న వ్యక్తికి దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. నీకు తెలుసమ్మా, నీవు ఇప్పటికీ ఆశీర్వాదంలో ఉన్నావు. తెలుసునా? నీ భర్త యొక్క సహోదరులు ఇద్దరు త్రాగుబోతులై నీ కుటుంబం యొక్క దిశ దశను మార్చివేశారు. అట్ ద సేమ్ టైం నీ ఇద్దరు కుమారులు ఇప్పటికే రక్షించబడి వారేమో శాపానికి దారులు వేస్తే నీ బిడ్డలు ఇప్పటికే ఆశీర్వాదం కోసం రహదారులను తెరిచారు. యు ఆర్ ఇన్ ద బ్లెస్సింగ్. మీరు సంఘంలో ఉన్నారా? మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్న మీరు స్వనీతిని కాదు, శాస్త్రుల నీతిని కాదు, కోతి నీతిని కాదు, అభిప్రాయ నీతిని కాదు, స్వబుద్ధి నీతిని కాదు. వాట్ ద బైబిల్ సేడ్, వాక్యానుసారమైన నీతిని, దేవుని నీతిని వెతుకుచు పరలోక రాజ్యానికి ప్రయాణమైతే ఆయన జీవంతోడు సింహపు పిల్లలు లేమి కలిగినవి ఆకలి కొననేమో కానీ ఆయన పిల్లలు ఎన్నటికీ ఆకలి అందరు. ప్రాబ్లమ్ ఈజ్ ఎట్ యు. నేను దేవుని రాజ్యంలోనే ఉన్నానా, ఉన్నట్టున్నానా? నేను దేవుని సంఘంలోనే ఉన్నానా, ఉన్నట్టున్నానా? ఒకవేళ నువ్వు దేవుని సంఘంలోనే ఉంటే, దేవుని సంఘంలో ఉండి నీవు దేవుని నీతినే కానీ వెతుకుతూ ఆ నీతి ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే నీకు సమస్తము దొరుకుతాయి. ఎందుకంటే నీవు విశ్వాసివే కాదు, నీవు వారసుడవు, నీవు వారసురాలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్ ఇయర్ నేను ఒక ప్రార్థన చేయడానికి నడిపించబడ్డాను. అదేమంటే, ప్రభువా రేపల్లే వెళ్దామని అనుకోలేదు. ఎందుకంటే 2013లో రేపల్లె నుండి తిరిగి వచ్చేసా. కానీ ఒక చిన్న సంభాషణ మరలా రేపల్లె వెళ్ళేటట్లు చేసింది. సెల్ఫ్ గోలింగ్ అంటారు కదా, సెల్ఫ్ గోల్ అయ్యాను. అదేమంటే ఒకరోజు నా సహోదరులు ప్రసాద్కి కాల్ చేశాను. ప్రసాద్ చర్చికి రాలేదు. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు పాస్టర్. నలుగురము బండి మీద కూర్చోలేకపోతున్నాం. రోడ్లు బాగాలేదు, రావాలంటే భయం వేస్తుంది, అందుకే చర్చికి రాలేదు. ఓ ఐమ్ సారీ. రేపటి నుండి 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. వారందరూ శ్రమ పడేదానికంటే నేనే శ్రమ పడితే పోలా. హౌస్ ప్రేయర్స్ని స్టార్ట్ చేశాం. ఆటంకాలు వచ్చినాయి. ప్రార్థన చేయండి, దేవుడే మనల్ని తీసుకుని వస్తే ఇక్కడ నిలబడతాం, లేకపోతే దుఃఖంతో కాదు సంతోషంగా నిష్క్రమిస్తాం. మరలా సండే కల్లా దేవుడు మన కోసమే సిద్ధం చేసినట్లుగా ఒక హాల్ని ఇచ్చాడు. 1 వీక్లో మేము అక్కడ ప్రతి 4వ శనివారం రోజున ప్రార్థన చేస్తాం, ఉపవాస ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ వస్తారు, వారి పనులను మానుకొని మరీ వస్తారు. అందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఒక రోజున
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రార్థన చేయడానికి నడిపించాడు. నేనేమని ప్రార్థన చేస్తానో తెలిసినా, ప్రభువా, ఈ రేపలు ఎవరిది? మీది. ఈ రేపలలో ఉన్న ఆస్తులు ఎవరివి? మీది. ఈ రేపలలో ప్రజల జేబుల్లో పుట్టి నుంచి జేబుల్లోపటికి, అకౌంట్లో పుట్టి నుంచి అకౌంట్లోపటికి మారుతున్న డబ్బు ఎవరిది? మీది ప్రభువా. అయినప్పుడు ఇక్కడ మీకోసం ఎందుకు ఒక స్థలం దొరకదు, ఎందుకు మీకోసం ఒక మందిరం దొరకదు అని ప్రార్థన చేస్తే చర్చి ఓనర్ కాల్ చేసి, చర్చికి రెంట్ కట్టద్దు, చర్చి రెంట్ను శాశ్వతంగా తీసేస్తున్నానని చెప్పాడు. హౌ ఈజ్ అవర్ గాడ్? హౌ ఈజ్ అవర్ గాడ్? అవర్ గాడ్ ఇన్ ఆసమ్ గాడ్. మనము వారసులము, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డ వారము. కుడి చేతిని పైకెత్తి చెప్పండి, నేను ఆశీర్వాదానికి వారసుడను. విశ్వాసంతోనే చెప్పారా? మరొకసారి చెక్ చేసుకోండి. నేను ఆశీర్వాదమునకు వారసుడను. ఒకవేళ నేను ఆశీర్వాదానికి వారసుడను, వారసురాలనైతే, వై ద థింగ్స్ ఆర్ బీయింగ్ లేట్ ఇన్ మై లైఫ్? ఎందుకు నా జీవితం ఆలస్యంగా నడుస్తూ ఉంది? ఎందుకు నా జీవితం అరకొరగా నడుస్తుంది? దయచేసి నిద్ర రానివద్దు. ఓ ప్రభావవంతమైన సందేశాన్ని వినకుండా సాతాను నిత్యము ఫైటింగ్ చేస్తూనే ఉంటాడు. మీరు నిద్రపోతున్నారంటే దెర్ ఈజ్ ఫైటింగ్ అపాన్ యూ. మీ మీద పోరాటం ఉన్నది. మిమ్మల్ని ఈ పగటికాలపు సందేశం వినుకోకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు సాతాను. ఎందుకు చాలామంది జీవితాలలో నిరాశ? ఎందుకు చాలామంది జీవితాల్లో శాపం? అంటే దోస్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ గాడ్. దేవుని కొరకు పని చేయకపోవడం. ఏమన్నాను? దేవుని కొరకు పని చేయకపోవడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు యెహోవా కార్యాన్ని చేయాలి, నీవు ఆ కార్యాన్ని శ్రద్ధగా చేయాలి. నీవు ఆ కార్యాన్ని చేయకపోతే, శ్రద్ధగా చేయకపోతే ఏమవుతావు? శాపగ్రస్తుడు అవుతావు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీవు నేను దేవుని పనిని చేయాలి, శ్రద్ధగా చేయాలి. మీరు అడిగితే, ఎందుకంటే ఆయనే మనను పుట్టించాడు. మనము ఆయన ప్రజలము, మనము ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. నీ పుట్టుక ఆయన ప్రణాళిక, నీ జీవితము ఆయన ప్రణాళిక, నీ ఆయుష్ ఆయన ప్రణాళిక, నీ దీర్ఘాయుష్ ఆయన ప్రణాళిక. నీవు బాగున్నావా? ఆయన ప్రణాళిక. నీ వస్త్రములు వేసుకుంటున్నావా? ఆయన ప్రణాళిక. నీకు కడుపు నిండా భోజనమున్నదా? ఆయన ప్రణాళిక. నీకు వసతి ఏర్పాటున్నదా? అది ఆయన ప్రణాళిక. వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. వెన్ గాడ్ ప్లాన్డ్ ఫర్ యూ, దేవుడే నీ కొరకు ప్రణాళిక చేసినప్పుడు, దేవుడే నిన్ను పుట్టించినప్పుడు, బ్రతికించినప్పుడు, సజీవ లెక్కలో ఉంచినప్పుడు, నీ కోసం సమస్తాన్ని దారాళంగా దయచేస్తున్నప్పుడు, అక్కలైన వేళలో నీకు ఆకలి తీరుస్తూ, గాయపడిన వేళలో మంచి సమరయులుగా నిన్ను పోషిస్తున్నప్పుడు, నీవెవరి కోసం జీవించాలి? కమాన్ చెప్పండి, ఎవరి కోసం జీవించాలి? మీరు చెప్పండి. నేను ఒక సంఘటన చెబుతాను. ఆ సంఘటన తర్వాత మీరు ఎవరి కోసం జీవించాలో మీరు చెబుతారు. సో నా సైట్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే, ఒక టిప్పర్ వెళ్తూ పైగా వెళ్ళే 11 kV వైర్లను పట్టించేసింది. అంటే చాలా అధిక విద్యుత్ వోల్టేజ్ కలిగిన వైర్లను పట్టించేసింది. పడతంతోనే సో నాట్ ట్రాన్స్ఫర్ ఉండే 2 స్తంభాలు పడిపోయినాయి. నా ప్రక్కమట రైతువి ఇంకొక 2 స్తంభాలు పడిపోయినాయి. సైట్కి వెళ్ళాను. అది ఒక రాజకీయ నాయకుల పని. అది వెంటనే రాజకీయ నాయకుడు వచ్చి అన్నాడు, నేను చేయిస్తానులే, మీరు వెళ్ళిపోండి అన్నాడు. నేను నిజంగానే చేయిస్తారేమో అనుకున్నాను. అంతే. ఈలోపు లైన్ మ్యాన్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, పాస్టర్ గారు క్రేన్ ఏమన్నా దొరికిద్దా అన్నాడు. ఆయన పని చేస్తానన్నాడు, నువ్వేమో క్రేన్ ఏమన్నా దొరికిద్దా అని చెప్పేసి అంటున్నావు. మన పని జరగాలండి, మనం డబ్బులు ఇద్దాము, క్రేన్ ఏమైనా దొరికిద్దేమో చూడండి అన్నాడు. ఆ తర్వాత కాసేపు ఉండాక అన్నాడు, క్రేన్ అయితే బాగోదు, డ్రిగ్గర్ అయితే బాగుంటుంది, అదే గుంటలు దమ్ముతుంది, అదే లాక్కొస్తుంది, మన ఏడీ సార్ దగ్గర డిగ్గర్ ఉంటుంది, కొద్దిగా పిలిపించండి అన్నాడు. సరే, మనసాక్షిని చంపుకుని
సార్కి కాల్ చేశాను. సార్ వెంటనే ట్రిగ్గర్ పంపించాడు. ఈలోపు కొద్దిసేపటికి మరలా కాల్ చేసి, స్తంభాలు లాగాలండి, నాకెవరు మాటినట్లేదు, ఎవరైనా ట్రాక్టర్ వస్తారేమో చూడండి, డబ్బులు ఇద్దామన్నాడు. అంత అవుతుందే, ఎవరికి డబ్బులు ఇవ్వరు. మరలా ట్రాక్టర్ని పిలిపించాను. ట్రాక్టరు నావి కాకుండా ఇంకొక 2 స్తంభాలు 4 స్తంభాలు లాగింది. వాడికి నేనే డబ్బులు కట్టాను. గుడంతిప్పు చర్చిలో బ్యాప్టిజం ట్యాంక్ కడుతున్నారు, అక్కడ సీరియస్గా పనిచేస్తున్నాం. మేము సాయంత్రం వెళ్ళేసరికి మా పనిని అక్కడే ఉంచి ఆ వేరే సైట్లో పడిపోయినాయి. ఆయన రైతు లేడు, రాలేదు, ఏం చేయలేదు. ఆయన స్తంభాలను లేపేసి పని చేస్తున్నారు. మా పని ఆ రోజుకి పెండింగ్ అయిపోయింది. ఉదయాన్నే అక్కడికి వెళ్తేసే కొనడానికి అక్కడ కొనిపెట్టించిన టేపులు, లెగ్గులు అవన్నీ దొంగలు ఎవరు ఎత్తుకుపోయారు తెలియదు. ఏమండి లైన్మెన్ గారు, డిగ్గర్ని పంపించింది నేను, ట్రాక్టర్ని పంపించింది నేను, మీరు మొదట ఎవరు పని చేయాలి? పాస్టర్ గారు మీరు ఆ మాట అంటే నాకు చాలా బాధ వేసింది. నీకు బాధ వేయడం ఏందే బాబు? బాధ వేయాలా? అయ్యగారు చెప్పండి, బాధ వేయాలా? డిగ్గర్ పంపించింది నేను, ట్రాక్టర్ పంపించింది నేను, నువ్వు మొదట ఎవరు పని చేయాలి? నా పని చేసిన తర్వాత అడిషనల్ టైం ఉండి ఇంకొకరి పని చేసుకుని పంపించాలి. నా పని పెండింగ్లో పెట్టి ఆ పనిని కంప్లీట్ చేస్తే నేను మాట అంటే నీకు బాధ వేయడం ఏంటి? వెంటనే ఏడీ గారు ఫోన్ అందుకుని ఒక స్ట్రాంగ్ క్లాస్ని పీకాడు. చాలా బాధేస్తుంది. నీవు తప్పు చేసినప్పుడు, నువ్వు అన్యాయం చేసినప్పుడు బాధపడాలి. ఆలోచన చేయండి. నేను వెహికల్స్ పంపిస్తే నా పని చేయకపోతే నేను బాధపడ్డా. నిన్ను పుట్టించిన వాని పని, నిన్ను బ్రతికించిన వాని పని, నిన్ను సజీవుల లెక్కలో ఉంచిన వాని పని, నీవు ఇంకా వస్త్రములు కట్టుకోవడానికి, నీవు ఆకలి తీర్చుకోవడానికి, నీవు వసతి కలిగి ఉండడానికి, సమస్తము నీకు ధారాళంగా సమయానికి ఇస్తున్న వాని పని చేయకపోతే ఆయన నిన్ను ఏమనుకోను? ఏమనుకోవాలి చెప్పండి? ఆయన ఏమనుకోవాలి? ఈ సందేశం నాకు గురువారం రోజున పుట్టింది. ఎలా పుట్టిందో చెబుతాను చూడండి, జాగ్రత్తగా వినండి. నాకు ఇంకా క్రిస్మస్ టైర్నెస్ వదలలేదు. బుధవారం మార్నింగ్ అంతా బాగోలేదు. ఐ హ్యావ్ సమ్ బాడీ పెయిన్స్, కొద్దిగా ఫీవర్ అండ్ దెన్ మోషన్స్తో ఉన్నాయి. అయినా ఆ రోజు కమిట్మెంట్స్ ఇచ్చాను, ఎదురిని కలుస్తానని. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళలేక 2 గంటలకి డ్రైవ్ చేసుకుని బాపట్ల వెళ్ళి కలిశాను. అక్కడ నుంచి తీసుకురావాల్సిన ఒక ఏసీని పట్టుకుని వచ్చాను. ఆ రాత్రికి ఫీవర్ వచ్చింది. మీకు తెలుసు, బుధవారం నేను సర్వీస్లో కూడా లేను. మరలా ఉదయాన్నే థర్స్డే బైబిల్ స్టడీలో అటెండ్ అయ్యా. ఉదయం 9 గంటలకి టీవీ ఇన్స్టాల్ చేయడానికి టెక్నీషియన్ కాల్ చేశాడు. ఆలోచన చేయండి, టెక్నీషియన్ కాల్ చేశాడు. కాల్ చేస్తే నాకు చర్చిలో ఫస్ట్ అవైలబుల్ పర్సన్ ఎవరంటే సన్నీ. నేను ఏ పని చెప్పినా సన్నీ. దేవుడు అందుబాటులో ఉన్న వారిని మాత్రమే వాడుకుంటాడు. హీ డు నెవర్ కన్సిడర్ దోస్ హూ ఆర్ నాట్ అన్అవైలబుల్గా ఉన్న వారిని ఎవరిని కూడా ఆయన కన్సిడర్ చేయడు. దేవుడు ఎవరైనా కన్సిడర్ చేస్తాడు అని అంటే ఇదిగో నేనున్నాను అనే వాడిని మాత్రమే కన్సిడర్ చేస్తాడు. కానీ నేను లేను, అందుబాటులో లేను, దూరంగా ఉన్నాను, బిజీగా ఉన్నాను కన్సిడర్ చేయడు. ఫస్ట్ కాల్ సన్నీకి చేశాను. సన్నీ ఎప్పుడు ఏ పని చేసినా నో అని చెప్పడు. ఆ రోజున నో అని చెప్పేశాడు. కుదరదు, రాలేను అని చెప్పాడు. నెక్స్ట్ కాల్ పాల్సన్కి చేశాను. పాల్సన్కి చేస్తే మా అమ్మ నాన్న రేపల్లి వెళ్ళారు, నేను షాప్ తెరుచుకున్నాను, నేను రాలేనన్నాడు. అప్పటికి నాకు ఫీవర్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, నా థ్రోట్లో ఇన్ఫెక్షన్ ఉన్నది, చాలా కష్టంగా ఉన్నది. బైబిల్ స్టడీ చేసిన తర్వాత కూడా 9 గంటల దాకా పడుకునే ఉన్నా. సరే ఎవరు రాలేదు కదా, నేనే కార్ తీసుకుని కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళి 3 గంటల దాకా కూడా భోజనం లేదు, పని చేయించి వచ్చా. అక్కడ నా మనసు ఆలోచన చేస్తుంది. సన్నీకి కాల్ చేస్తే సన్నీ కుదరదని చెప్పాడు. పాల్సన్కి ఫోన్ చేస్తే పాల్సన్ కుదరదని చెప్పాడు. సన్నీకి కుదరంది, పాల్సన్కి కుదరంది, పాస్టర్కి ఎలా కుదిరింది? కెన్ యూ ఆన్సర్ ప్లీజ్? ఎనీబడి కెన్? ఆలోచించండి. ఇట్స్ ఏ లాజిక్, ఏ స్మాల్ లాజిక్. చెప్పండి,
సన్నీకి కుదరంది, పాల్సన్కి కుదరంది, పాస్టర్కి, జ్వరంతో ఉన్న పాస్టర్కి ఎలా కుదిరినట్టుది? ఎనీబడికే బస్వరావు కానీ ఓకే, నేనే చెబుతున్నాను. మీకు భయం, మీరు ఎప్పుడు 100% యాక్యురేటెడ్ ఆన్సరే చెబుదాం అనుకుంటారు. ఓకే, కమాన్, నేను చెబుతున్నాను చూడండి. చర్చ్ దేవుని పనిని ఆప్షనల్గా తీసుకుంటుంది, పాస్టర్ దేవుని పనిని మ్యాండేటరీగా తీసుకుంటున్నాడు. పాస్టర్ చూసుకుంటాడు, పాస్టర్ దగ్గర చాలామంది ఉంటారు. సో నేను లేకపోతే పాల్సన్ని కాల్ చేస్తాడు, పాల్సన్ లేకపోతే రాజాకి కాల్ చేస్తాడు, రాజా లేకపోతే వాసుకి కాల్ చేస్తాడు, వాసు లేకపోతే చార్లెస్కి కాల్ చేస్తాడు, లేకపోతే వీళ్ళు కూడా లేకపోతే పాస్టర్ గారి దగ్గర చాలామంది ఉంటారు. మనం అందరం మన పనులు చేసుకొనవచ్చు. పాస్టర్ గారు ఆయన ఏదో ఒక బాధ, ఆయన తిప్పలు ఆయన పడతాడులే. వాట్ ఈస్ దిస్? దీన్ని ఏమంటారు? దేవుని పని నీవు చేస్తున్నావేమో ఒకవేళ, బట్ హౌ యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్? యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్ యాజ్ అన్ ఆప్షనల్. ఒక ఆప్షన్ లాగా, అంటే నేను చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, తీరితే కుదిరితే చూస్తా, ఆలోచిస్తా, ప్రయత్నిస్తా, సాధ్యమైతే చూస్తా. దేవుని వాక్యం అంటుంది, నిన్ను నేనే పుట్టించా, నిన్ను నేనే బ్రతికించా, నిన్ను నేనే సంకల్పించా. నీ తల్లి గర్భంలో ఇంకా ఒక్క దినము కూడా అవకమునిపై నీవు పిండముగా ఉన్నప్పుడు నా కన్నులు నిన్ను చూస్తున్నాయి. సో నియమించబడిన దినాల్లో ఒకటి కాకమునిపై, సో నేను నీ జీవితం అంతటిని, నీ క్రియలను, నీ చర్యలన్నిటినీ నేనే రాసా. దెన్ యు బిలాంగ్స్ టు మీ. I am your creator, I am your author. So you should listen to me, you should obey to me, you should surrender to me, you should work for me. It's the Bible says, not Pastor Paranjoti says, it's the Bible says. Then how you are working for God? అప్పుడు మనం దేవుని కొరకు ఎలా పనిచేస్తున్నాము? చాలామంది అనుకుంటున్నారు, నేను వచ్చి ఆదివారం ఆరాధనలో కూర్చుంటే నాకు ఏదో అవుతుందని. నథింగ్ విల్ హ్యాపెన్. కొంతమంది అనుకుంటున్నారు, నేను బుధవారం కూడా వస్తే ఏదో జరుగుతుందని. నథింగ్ విల్ హ్యాపెన్. నీవు రావాలి, నీవు వినాలి, రావాలి, వినాలి, గ్రహించాలి, దేవుని కోసం జీవించాలి. నన్ను పుట్టించిన ప్రణాళిక ఏమిటో, నన్ను బ్రతికించిన ప్రణాళిక ఏమిటో, నేను ఇంకా సజీవంగానే ఉన్న ప్రణాళిక ఏంటో, ఆ ప్రణాళిక నెరవేర్చబడటం కోసం, దేవా నేను నీ కోసం జీవిస్తా. దేవునికి స్తోత్రం. మొదట నేను నీ కోసం పని చేస్తా, ఎందుకంటే నీవే నన్ను చేస్తావు. ఆ తర్వాత నా కోసం పని చేసుకుంటా. నేను మొదట నీ కోసం జీవిస్తా, ఆ తర్వాత నా కోసం జీవిస్తా. నేను మొదట నిన్ను ప్రేమిస్తా, ఆ తర్వాత నన్ను, నా కుటుంబాన్ని ప్రేమించుకుంటా. ఇట్ షుడ్ బి ఏ డెసిషన్ ఆఫ్ ఏ క్రిస్టియన్. ఒక క్రైస్తవుని యొక్క నిర్ణయం అది కావాలి. ఒకవేళ అది కాకపోతే దేవుడు నిన్ను బాటసారిలాగానే చూస్తాడు కానీ కుమారుడిగా చూడడు. దేవుడు నిన్ను ఒక భిక్షగాని లాగానే చూస్తాడు కానీ కుమారులాగా చూడడు. కుమారుడు అంటే రెస్పాన్సిబిలిటీ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుని స్తుతించండి. రెస్పాన్సిబిలిటీ కలిగిన వాడు. హౌ వియర్డ్. మనం ఏ విధంగా ఉన్నాం? కానీ మనం ప్రార్థన చేస్తాం ఏమని? దేవా నువ్వు అబ్రహామును దీవించావు కదా, అబ్రహాము దీవించినట్టే నన్ను కూడా దీవించండి ప్రభువా. నువ్వు అబ్రహాముతో మాట్లాడావు కదా, అబ్రహాముతో మాట్లాడినట్టే నాతో కూడా మాట్లాడండి ప్రభువా. మీరు చెప్పండి, ఈ ప్రార్థనలో న్యాయం ఉందంటారా? దేవునికి స్తోత్రం. అబ్రహాము వలె మనం కూడా ఉన్నప్పుడు అబ్రహాము వలె నన్ను కూడా దీవించండి అనడంలో న్యాయం ఉన్నది. రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. గట్టిగా స్తుతించండి.
రండి చదువుదాం దయచేసి. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలను చదువుదాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేనే చదువుతున్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములను యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. ఆలోచన చేయండి. అబ్రహాముది ఒక రాయల్ ఫ్యామిలీ. అబ్రహాము వాళ్ళ తండ్రి రాజైన నిమ్రోదు దగ్గర ఆలోచనకర్తగా ఉండేవాడు. అప్పటికి నిమ్రోదు 120 రాజ్యాలను పరిపాలన చేస్తున్నాడు. 120 మంది ఆయన దగ్గర సామంత రాజులు ఉన్నారు. అలాంటి నిమ్రోదు దగ్గర ఈయన కౌన్సిలర్, ఆలోచనకర్త. సో అబ్రహాంకి ఎవ్రీథింగ్ ఉన్నది, తినడానికి ఉన్నది, త్రాగడానికి ఉన్నది, ఎవ్రీథింగ్ ఉన్నది. సో ఇంత ఫ్లెక్సిబుల్గా కంఫర్ట్ జోన్లో ఉన్న అబ్రహాంకి దేవుని వాక్కు వచ్చింది. దేవునికి స్తోత్రం. ఏమొచ్చింది? అబ్రహమా, నీవు లేచి నీ దేశాన్ని విడిచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరైనా నిద్రపోతున్నారా? నీవు లేవాలి, నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల యొద్ద నుండి లేవాలి, నీ తండ్రి ఇంటి నుండి లేవాలి, బయలుదేరి నేను నీకు చూపించు దేశము. ఏ దేశం అది? ఏ బ్లాంక్ ఎనెక్స్. ఒకవేళ ఈ రాత్రి మీరు వెళ్ళిన తర్వాత దేవుడు మీతో ఇలా మాట్లాడితే మీరు ఎలా స్పందిస్తారు? ప్రభా, సన్నీ ఉన్నాడు, సారీ పండు ఉన్నాడు, పండునే ఉన్నా చూసుకోండి అయ్యా. నేను తరచు ఒకసారి చాలా స్ట్రక్ అవుతూ ఉంటాను. నాకు బాగాలేదు, తెలిసి వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు. ఆమె ఫోన్ చూస్తూ ఇదిగో నా ఫ్యాన్ వచ్చారని చెప్పేసి ఆమె ఒక సందేశం ఆన్ చేసింది. అది రెయిన్హార్డ్ బాంకే గారి సందేశం. ఆయన ఎప్పుడు ఒక సాక్ష్యం చెబుతారు. ఆయన అప్పటికి జర్మనీలో మిషనరీగా పనిచేస్తున్నారు. ఆ రాత్రి ఆయనకి కాల్ వచ్చింది. దేవుడు ఆయన్ని జర్మనీ విడిచిపెట్టి ఆఫ్రికాకి వెళ్ళమన్నాడు. నేను ఆఫ్రికాను రక్షిస్తానంటున్నాడు. ఉదయాన్నే లేచి భార్యతో చెప్పాడు, ఇంత పనిని ఇక్కడ విడిచిపెట్టేసేసి, పైపెచ్చి నేను ప్రెగ్నెంట్ని విడిచిపెట్టేసి ఇప్పుడు జర్మనీ ఎలా వెళ్తావు? లేదు, వెళ్ళలేంలే. రెండో రాత్రి కూడా, మళ్ళా రెండోసారి కూడా అలాంటి కల వచ్చింది. మూడో రాత్రి అయితే, నీవు కానీ వెళ్ళకపోతే ఐ విల్ డ్రాప్ యూ అండ్ ఐ విల్ చూస్ సంబడి, నేను ఎవరినొకరిని చూసుకుంటానని చెబితే ఆయన రాత్రికి రాత్రే లేచి టైప్ రైటర్ తీసి రిజైన్ లెటర్స్ రాసి ఆఫ్రికాకు ప్రయాణం అవుతాడు. నేను అలా చేయలేకపోయా. అప్పటికి నా డిగ్రీ అయిపోయింది. దేవుడు నన్ను సేవ కోసం పిలిచాడు. దేవా, నన్ను ఎక్కడికి పోమంటావు అని అడిగాను. అప్పుడు ఆయన నాతో పొదిలి అని మాట్లాడాడు. నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ గోపి ఉంటారు. గోపి గారు, పొదిలి అనే ఊరు ఎక్కడైనా ఉందా? లెక్కమయ్య ఉంది, ప్రకాశం జిల్లాలో ఉంది. అది కందుకూరు ప్రక్కనే ఉన్నది, ఇదొక మున్సిపాలిటీ. వెళ్ళలేకపోయా. ఇప్పుడు కాళ్ళు ఇక్కడ పాతుకుపోయినాయి, చేతులు ఇక్కడ పాతుకుపోయినాయి. 4 సంఘాలు
తల్లిదండ్రులు ఇప్పటికి కూడా నేను దేవుని మాటను వినలేకపోయాను. ఒకవేళ నేను దేవుని మాట విన్నట్లయితే దేవుడు నా చరిత్రను కూడా రైన్హార్డ్ బాంకే గారి చరిత్రలాగా మార్చేసేవాడేమో. నేను ఇప్పుడు కూడా అడుగుతాను, ఒకవేళ నాకు అలాంటి వెసులుబాటు ఏదైనా ఇస్తే నేను వెళ్తాను ప్రభువా. ఒకవేళ దేవుని చిత్తమైతే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ డే. నేను అలా చేయలేకపోయాను. కానీ అబ్రహాం ఏం చేశాడో తెలిసిన? లేచాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువులను విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, బయలుదేరి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి తెలియదు. బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. కారణం ఏంటో తెలిసిన? అబ్రహామే అండ్ యూనిక్. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. మీరు ఆలోచన చేయండి. అబ్రహామా అని పిలిస్తే లేదు, ఒక భర్త భార్యని పిలిచాడనుకోండి, పర్సీ అని పిలిచాననగానే అండి అని అంటది. దేవుడు అబ్రహాంని పిలిచినప్పుడు అలా అనలే, చిత్తం అనండి. ఆ మాట కొంచెం గట్టిగా. దాని అర్థం ఏంటంటే సెలవియండి, చేసేస్తాను. చెప్పండి, సెలవియండి, చేసేస్తాను. 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. చిత్తం అనగానే దేవుడు ఏమన్నాడు? అబ్రహమా, నీకు ఒక్కడయ్యున్నాను కుమారుడు, నీవు ప్రేమించి కుమారుడు ఇష్మాయిల్ అనుకుంటావేమో. ఈ సాకును తీసుకొని నేను చూపించు పర్వతాల్లో ఒక పర్వతం మీద తనను నాకు దహన బలిగా అర్పించాలి. దానికి అబ్రహాం ఏమన్నాడు? చిత్తం. ఆలోచిస్తున్నారా? మనుషులు మనసులు అందరూ ఇక్కడే ఉండి వింటున్నారా? యెహోవా కార్యాన్ని చేయాలి, యెహోవా కార్యాన్ని శ్రద్ధగా చేయాలి. యెహోవా కార్యాన్ని చేయని వాడు శాపగ్రస్తులవుతాడు. యెహోవా కార్యాన్ని అశ్రద్ధగా చేయని వాడు శాపగ్రస్తులవుతాడు. ఆశీర్వాదానికి పాత్రవుటకు పిలువబడిన మనము దేవుని పనిని ఎలా చేస్తున్నాం? అబ్రహాము వలె చేస్తున్నామా? ఇట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, ఇట్స్ పాస్టర్స్ బిజినెస్. పాస్టర్ గారు చూసుకుంటాడు. పాస్టర్ గారు కింద పడతాడో మీద పడతాడో, ఎవరైనా పిలుచుకుంటాడో, ఎవరికైనా పురమాయిస్తాడో, లేకపోతే నౌకరీలను తీసుకుంటాడో, ఏం చేస్తాడో పాస్టర్ గారు చూసుకుంటాడు. దేవుడు నీ రెస్పాన్స్ని చూస్తున్నారు. పుట్టించిన దేవుడు, బ్రతికించిన దేవుడు, కాపాడిన దేవుడు, సంరక్షించిన దేవుడు, నువ్వేం చేస్తావని చూస్తూ ఉంటున్నారు. ఒకవేళ నీవు ఆయన పని చేస్తాయి, శ్రద్ధగా చేస్తాయి, ఆయన నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేయాలనుకుంటున్నారు. హౌ యు ఆర్ డూయింగ్? చేస్తున్నారా? దేవుని పని చేస్తున్నారా? దేవుని పని కోసం సమాయత్తం అవుతున్నారా?
దేవుని పని కోసం మీ పిల్లలను సిద్ధం చేస్తున్నారా? మీ కుమార్తెలను సిద్ధం చేస్తున్నారా? మీ కుమారులను సిద్ధం చేస్తున్నారా? సో అబ్రహాము ఇస్సాకుని బలి అర్పిస్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు చదువుతున్నాను. 22వ అధ్యాయం 10 నుండి 18 వచనాలు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీ వెనుతిరగలేదు గనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నతనెను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొను అని నేటి వరకు చెప్పబడును. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లనెను, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడదని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. ఆలోచన చేయండి. పని చేయకుండా, యెహోవా పని చేయకుండా, దేవుని పని చేయకుండా, దేవుని పనిలో నీవు పాలి భాగస్తురాలము కాకుండా, దేవుని పనిలో నీకు బాధ్యత లేకుండా, రాజ్య భారము నీ మీద లేకుండా, సువార్త భారము నీ మీద లేకుండా, సంఘమును కూర్చున్న భారము నీ మీద లేకుండా, దేవుని కొరకు పని చేయకుండా నీకు ఆశీర్వాదం రావడం అనేది అది కేవలం పగటి కల మాత్రమే. If you are planning for the blessing, నీవు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నావా? యూ షుడ్ వర్క్ ఫర్ గాడ్. బాధ్యత కలిగి, భారం కలిగి దేవుని కొరకు జీవించే వ్యక్తివి కావాలి. ఆలోచిస్తా, చూస్తా, బిజీగా ఉన్నా, తీరట్లేదు, రాలేను. దేవుడు ఈ నాన్ సెన్స్ వర్డ్స్ వేటిని వినాలనుకోవట్లేదు. ఎక్కడే ఉన్నారా? దేవుడు ఈ నాన్ సెన్స్ వర్డ్స్ వేటిని వినాలనుకోవట్లేదు. నేను నిన్ను సృష్టిస్తే, నేను నిన్ను బ్రతికిస్తే, నేను నిన్ను కాపాడితే, నేను నిన్ను సంఘంలో చేరిస్తే, నేను నీకు ఆయుష్యాన్ని పొడిగిస్తే, డు యు లివ్? ఎవరి కోసం జీవిస్తావు? ఎవరి కోసం పనిచేస్తావు? దేనికోసం నీ 24 గంటలు? దేనికోసం నీ 30 రోజులు? దేనికోసం నీ 365 రోజులు? హౌ మచ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ గాడ్? నేను ముగిస్తున్నాను. బాల్ ఈజ్ ఇన్ యువర్ గాడ్. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. వారిలో ఒంటరైన వాడిని 10 వందలుగా చేయాలనుకుంటున్నాడు. ఎన్నికలేని వాడిని బలమైన జనముగా చేయాలనుకుంటున్నాడు. నిన్ను బహుతరములకు సంతోష కారణంగా చేయాలనుకుంటున్నాడు. నీ ముందున్న ఒకే ఒక టాస్క్, నీవు దేవుని పని చేస్తావా లేదా? మూడో మాట కాదు, వెదర్ యు డూ ఆర్ నాట్. చేస్తావా లేదా? శ్రద్ధగా చేస్తావా? బాధ్యతగా చేస్తావా? భుజముల మీద వేసుకుంటావా? భారము వహిస్తావా? మొదటి ప్రేమ ఆయనకిస్తావా? మొదట ఆయన కొరకు జీవిస్తావా? పాస్టర్, నేను చాలా బిజీగా ఉన్నాను, నేను రాలేను, నా పని అంతా అయిపోయిన తర్వాత ప్రయత్నిస్తా.
నా వయసు అంతా అయిపోయిన తర్వాత, మోకాళ్ళు మోచేతులు అన్నీ అరిగిపోయిన తర్వాత నేను మీకోసం ఏమైనా పని చేస్తా? మీరు చెప్పండి. అప్పుడు ఇంజిన్ ఎక్కడ పనిచేసేది? కరీముల్లా గారి పాతినపకోట్లో పనిచేస్తుంది. ఏమంటారు? అక్కడే పనిచేస్తుంది, ఇంకెక్కడ పనిచేయదు అది. When your eyes are being working, when your ears are being working, when your legs, when your hands, when your mind సరిగా పనిచేస్తున్నప్పుడే మొదటి ప్రేమ నీవు దేవునికి ఇవ్వగలవా? నువ్వు మొదటిగా దేవుని కొరకు జీవించగలవా? నేను సంపాదించి నేను పూర్తిగా ఖర్చు చేసేసుకున్న తర్వాత ఏమైనా మిగిలితే అది దేవునికి ఇస్తా? చూస్తా, ప్రయత్నిస్తా. All do never belong to the word of God. నేను ముగిస్తున్నాను. వాట్ యు వాంట్? మీకేం కావాలి? దేవుడు ఈ మధ్యాహ్న కాలం మంది మీతో మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది ఈ పగటి కాలపు సందేశాన్ని చాలా లైట్గా తీసుకున్నారు. ఓకే, పాస్టర్ మీ జీవితాలని డిసైడ్ చేయలేడు. మీ జీవితాలను డిసైడ్ చేయగలిగింది దేవుడు, మీరు మాత్రమే. మీ స్పందన దేవుని యొక్క యాక్సెప్టెన్స్. ఐ డోంట్ నో హౌ యూ రెస్పాన్స్. దేవుడు మీరు రెస్పాండ్ అవుతారని కోరుకుంటున్నాడు. తలొంచుదాం, కనులు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. తలొంచుదాం, కనులు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. తలొంచుదాం, కనులు మూద్దాం, ప్రభుతో మాట్లాడదాం. Jesus, oh God, we thank you, the Lord, we praise you, the Lord. ఎంతమందితో ప్రభు ఈ మధ్యాహ్న కాలం మంది మాట్లాడారు? మీలో ఎంతమంది ఈ మధ్యాహ్న కాలం మందు వాక్యానికి స్పందించాలనుకుంటున్నారు? దేవుని కోసం జీవించాలనుకుంటున్నారు? దేవుని కార్యాన్ని శ్రద్ధగా చేయాలనుకుంటున్నారు? దేవునికి మొదటి ప్రేమ, దేవుని పనికి మొదటి స్థానము, నీ ఆర్థిక లావాదేవీల్లో మొదటి ప్రాధాన్యత. నేను స్పందిస్తున్నాను, నేను లోబడుతున్నాను, నేను స్పందిస్తున్నాను, నేను లోబడుతున్నాను. ఈ తీర్మానం చేయగలిగిన వాళ్ళు మీరున్న చోటుని లేచి నిలబడవచ్చు, వేదిక దగ్గరకు రావచ్చు. You can come. 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 Whoever you are, నువ్వెవరివో, నువ్వు స్త్రీవో పురుషుడివో, నువ్వు యువకుడివో యువతివో, నువ్వు విద్యార్థివో, నువ్వెవరివో, God is calling you. It is the call from Almighty God. ఈ పగటి కాలపు సందేశాన్ని లైట్గా తీసుకున్న వారందరూ జీవితకాలపు శాపగ్రస్తులు. మీరు శాపాన్ని కోరుకున్నారు. ఈ మధ్యాహ్న కాలమందు శాపగ్రస్తులుగానే ఉండడానికి తీర్మానం చేశారు. ఈ మధ్యాహ్న కాలమందు you can make the decisions. You can stand and come. Don't hold your heart. నువ్వు ఇప్పటికే చేస్తున్నావా? You should do more. నువ్వు ఇప్పటికే చేస్తున్నావా? మరింత శ్రద్ధతో చేయవలసి ఉన్నది. God is calling you. You should surrender.